వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని మారుమూల కుంటార్ల పంచాయతీలోని బుధవారం గుత్తులపుట్టు మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల ప్రజలు 14 పంచాయతీలను కలుపుకొని గుత్తులపుట్టును మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని భారీ నిరసన ర్యాలీ చేశారు. పూర్వం సరైన రోడ్డు మార్గం లేక రాకపోకలకు ఇబ్బంది అవుతుందని సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదబయలు మండల కేంద్రం ఏర్పాటు చేస్తూ మా పంచాయతీలను కలపడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మండల కేంద్రానికి చేరుకోవాలంటే సుమారు 60 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ లేదా ఇతరత్ర వాహనాల మీద వెళ్లడం జరుగుతుంది. గుత్తులపుట్టును మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని సుమారుగా 15 పంచాయతీ ప్రజలు ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నూతన మండలాలను ఏర్పాటుకు కసరత్తు చేస్తూ జీవోను కూడా విడుదల చేసింది. కావున ప్రజలు రాకపోకలకు, ప్రజల సౌలభ్యాలకు జిల్లా మరియు మండల అధికారులకు అనుగుణంగా ఉన్న గుత్తులపుట్టును మండలంగా ఏర్పాటు చేయాలని 14 పంచాయతీ ప్రజలు కోరుతున్నారు. బుధవారం గుత్తులపుట్టు మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో కుంతుర్ల పంచాయతీలోని అన్ని గ్రామాల ప్రజలతో భారీ నిరసన ర్యాలీ ద్వారా మాకు గుత్తులపుట్టు మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కి, ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రజలు వంతల నూరిబాబు, బోనంగి పడాల్, మనుగురు బాబూజీ, కించె సింహాచలం, గోవింద్ పడాల్, పనస బంగారు నాయుడు, లక్ష్మణ్ పడాల్, వంతల రమణ, కోమటి నాగరాజు, సింహాచలం భాస్కర్ రావు నాయుడు, మోహన్, కొండబాబు, చిన్నయ్య దొర, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుత్తులపుట్టు నూతన మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు కుంతుర్ల పంచాయతీ నుంచి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎందుకు గుత్తులపుట్టు మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నామని అంటే ఈరోజు 14 పంచాయతీలకి అనుకూలంగా ఈరోజు మండల కేంద్రానికి అన్ని పంచాయతీలకు అనుకూలంగా మండల కేంద్రం ఈరోజు గుత్తులపుట్టు ఉంది. అలాగే ఈరోజు గుత్తులపుట్టులో గురువారం సంత కూడా జరుగుతుంది. ఆ సంతకి అన్ని పంచాయతీలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మాకు పూర్వంలో మా పెద్దలు, పూర్వంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు ఈరోజు పెదబయలు మండలం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పెదబయలు మండలంకి వెళ్ళాలంటే సుమారు 60-70 కిలోమీటర్లు పోవాలి. ఈరోజు రాకపోకలకి ఈరోజు బస్ సౌకర్యం లేదు. అలాగే ఈరోజు బస్ సౌకర్యం కావాలి అనుకుంటే సుమారు మా ఊరు నుంచి 20 కిలోమీటర్లు నడిచి వెళ్ళి బస్సు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు అక్కడ ఏదైనా పని చూసుకొని రావాలంటే ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ఈ నూతన మండలంగా ఈరోజు గుత్తులపుట్టు మండలాన్ని కేంద్రంగా ఏర్పాటు చేసినట్లయితే ఈరోజు అన్ని రకాల ప్రజలకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మండలం ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. ఆ రకంగా మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కుంతుల పంచాయతీ నుంచి. కదకొడపల్లి పంచాయతీ మా ప్రధాన డిమాండ్ ఏమంటే గుత్తులపుట్టు మండల కేంద్రంగా మాకు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్. కాబట్టి ఇక్కడ 14 పంచాయతీ ప్రజలకు చాలా నడక రూపంలో అయితేనేమి, బస్సు సౌకర్యం అయితేనేమి చాలా ఇబ్బందిగా గురవుతున్నాము. అలాగే ఆఫీసర్స్ కలవాలంటే పెదబయలు వెళ్ళాలంటే సుమారు 60 నుంచి 70 కిలోమీటర్లు మనకు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మేమందరూ కోరుకున్నది ఒకటే, ఈ 14 పంచాయతీలందరూ మాకు గుత్తులపుట్టునే మండలంగా కేంద్ర బిందుగా చేస్తే ప్రతి 14 పంచాయతీ ప్రజలకందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి గుత్తులపుట్టుని మండలం కేంద్ర బిందుగా మాకు ప్రకటించాలని మా ప్రధాన డిమాండ్ మేము చేస్తున్నాం. కుంతుర్ల పంచాయతీ కిందలం బుడపుట్టు ప్రస్తుతం పెదబయలు మండలం అయితే గత కొద్ది రోజులుగా ఏదైతే నూతన మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం జీవోని ఇచ్చింది, అదేవిధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇదే తరుణంలో ఇప్పుడు ప్రధానంగా కుంతుర్ల పంచాయతీ పూర్వం మన పెద్దలు ప్రకారంగా ఈరోజు పెదబయలు మండలంలో కలపడం జరిగింది. ఇదే తరహా కుంతుర్లో కాకుండా ఇంకొక 14 పంచాయతీలు కూడా పెదబయలు మండల పరిధిలో ఉన్నాయి. మాకు సుమారుగా పెదబయలు మండలంకి వెళ్ళాలంటే ఇంచుమించు ఒక 60-70 కిలోమీటర్లు నడుచుకుంటూ లేదా ఇతరత్ర వాహనాలతో ఏదో ఇబ్బంది పడి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఏదైనా పనులు జరగకపోవడం కానీ, అధికారులను కలవకపోవడం కానీ జరిగినట్లయితే అంతే నిరాశతో ఈరోజు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి సుమారుగా రాత్రి 10 కూడా అయిపోతూ ఉన్నది. ఇదే విధంగా ఈరోజు కొద్ది గొప్ప అల్లూరి సీతారామరాజు జిల్లా జరిగిన తర్వాత కొంత రహదారులు పూర్తయినప్పటికీ మా కుంతుర్ల మారుమూల గ్రామంలో ఇప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో రహదారులు లేవు. అదేవిధంగా నూతన మండలాలు ఏర్పాటు చేసే తరుణంలో మాకు కుంతుర్ల పంచాయతీలు అలాగే కోడపల్లి, గిమ్ముడుపల్లి, నెక్స్ట్ గూడ, మఠం పంచాయతీ, డోకులూరు ఇలా కలుపుకొని సుమారుగా 14 పంచాయతీలు మాకు అంటే ప్రజలు రాకపోకలకి వాళ్ళ సౌలభ్యాలకి అదేవిధంగా ఒక మండలం అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాకు కొంచెం దగ్గరలో ఉందని చెప్పేసి మేమందరూ కూడా గుత్తులపుట్టుని మండలంగా మేము కావాలని చెప్పేసి ఈరోజు గుత్తులపుట్టు మండల సాధన కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే తరుణంలో ఈరోజు కుంతుల పంచాయతీలోని సుమారుగా ఒక 23 గ్రామాల ప్రజలు ఈరోజు
మేము నిరసన ర్యాలీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. మాకు గుత్తులు పుట్టిన మండలం కావాలని చెప్పేసి. ఎందుకంటే మరి ఆ పెదబయలుకు ఈరోజు మాకు సుమారుగా ఒక 60 కిలోమీటర్లు మారుమూల లూప్ లైన్లో ఉండడం వల్ల మన మండల అధికారులు కానీ ఈరోజు ఇక్కడ పర్యవేక్షించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి అదేవిధంగా ఏ ప్రజాప్రతినిధులు కూడా ఏ మండల ఎంపీడీఓ గారు ఎవరు కూడా ఈరోజు మారుమూల గ్రామాల్లో వచ్చి పర్యటించేటువంటి సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకబట్టే మాకు దగ్గరలో ఉన్నటువంటి గుత్తులు పుట్టిన మండలం కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.